హాయ్ అండి. సాయంత్రం అయిందంటే ఏ స్నాక్ ఉందా అని వెతుకుతాం కదా. ఇంకా దానికోసం అయితే పునుగులైతే వేసానండి. ఇడ్లీ పిండితోన కాదండి, ఇదైతే దోశ పిండి అండి. కొంచెం దోశ పిండి మిగిలిపోతే పొద్దుంది దోశ పిండి ఉండే, ఇంకా దాంతోనైతే పునుగులు వేసానండి. చూడండి, పిండి దోశ పిండి, ఇది రాగి పిండి కలిపిన దోశ పిండి అండి, అందుకే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూడండి, ఇది దోశ పిండి కాబట్టి కొంచెం లూజ్గా ఉంది. ఇందులో కొంచెం గోధుమ పిండి అయితే కలిపానండి. అదే ఇడ్లీ పిండి అనుకో కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. మనకు పునుగులు వేసుకోవడానికి ఈలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి. పొద్దుగాల దోశలో వేసుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని చేత్తోనైతే బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట పునుగులు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పునుగులు అయితే వేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నూనె వేసుకోవాలండి. నేనైతే ఇలా ప్యాన్ లాగా పెట్టుకున్నా, వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మీరు కడాయిలో అయినా చేసుకోవచ్చు అనమాట. చూసారా, పునుగులు అయితే వేసానండి. పునుగులని ఈ విధంగా అయితే వేసుకోవాలి. అయితే పిండి కొంచెం లూజ్ అయినట్టుందండి, అందుకే కొంచెం మంచిగా రౌండ్గా రావట్లేదు అన్నమాట. ఇంకా చూసారు కదా, చూడండి ఇలా రౌండ్గా రావట్లేదండి. అయితే అందుకోసమని ఇందులో మళ్ళీ కొద్దిగా గోధుమ పిండి అయితే కలిపానండి. వీటిని పునుగులని ఒకసారి బాగా అటు ఇటు తిప్పుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నా పునుగులు అయితే రౌండ్గా రాలేదన్నమాట, ఇలా ఫ్లాట్గా వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం వేసినాయి చూడండి, చాలా మంచిగా వస్తుంది. పిండి జారిపోవట్లేదన్నమాట. కొద్దిగా అయితే గోధుమ పిండి వేసినండి, ఇంకొంచెం గోధుమ పిండి వేసి కలిపాను అన్నమాట. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్నానండి. మీకు చూపించడానికైతే ఇది కూడా వీడియో పెట్టానండి. ఫస్ట్ అయితే ఫ్లాట్గా వచ్చినాయి కదా, ఇవైతే రౌండ్గా వచ్చినాయి అన్నమాట, గులాబ్ జామ్ లాగా వచ్చినాయి. వీటిని మనం పునుగులు ఎప్పుడు చేసుకున్నా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, మనం ఒకేసారి కలిపి వదిలేస్తే అవి ఒకే వైపు కాలుతాయి అన్నమాట. అందుకోసమని ఇలా బాగా కలుపుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసారా, పునుగులు ఎంత మంచిగా ఫ్రై అయినాయో కదా, చిన్న గులాబ్ జామ్ లాగా వచ్చినాయి అన్నమాట. చూసారా, ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి. వీటిని డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి, లేదంటే మీరు చట్నీ ఉంటే చట్నీతోనైనా తినొచ్చు, సాస్ ఉంటే సాస్తోనైనా తినొచ్చండి. మేమైతే మామిడికాయ చట్నీ ఎప్పుడు ఉంటుంది ఇంట్లో, ఇంకా దాంతోనే తినేస్తామండి. మాకు అలవాటు అయిపోయింది అది, లేకపోతే వెల్లుల్లి కారంతోనే తినేస్తామన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. అయితే ఈ వీడియోలో పునుగు ఒకటి కనిపిస్తుందండి మీకు పొయ్యి మీద, అది కింద పడ్డది అయినా తీయలేదు అనుకుంటారని చెప్తున్నాను. నేను స్టార్టింగ్ ఏదైనా చేసేటప్పుడు ఇలా ఒకటి తీసి పొయ్యికి అయితే పక్కన పెట్టేస్తాను. అలాగే ఆ పునుగు కూడా పెట్టానండి, మరి అంతే ఏం లేదు. ఈ పునుగుల రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.